హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. భర్త పెన్షన్ తీసుకుంటూ మృతి చెంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న భార్యలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌజ్ పింఛన్ విధానాన్ని గతేడాది నవంబర్లో ప్రారంభించింది. అయితే అంతకుముందు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పింఛన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారు ఉంటే ఈ రోజు నుండే సంబంధిత గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకున్న అర్హులకు మే 1న పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. మే 30 లోపు దరఖాస్తు చేసుకోలేని వారు ఉంటే జూన్ 1న పెన్షన్ ఇస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తుతో పాటు భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు తదితర వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అందచేయాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు 4,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందజేస్తుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి.